హాయ్ బ్రో. హాయ్ బ్రో. గోట్ సినిమా ఎలా ఉంది? గుడ్ మూవీ చాలా బాగుంది అన్న, చూడొచ్చు, పర్లేదు, చాలా బాగుంది. నిజంగా విజయ్ గారి కెరీర్లో ఇది ఒక మరో కొత్తదనంగా చూపించారు. నిజంగా తండ్రి కొడుకుల కాంబినేషన్ బాగుంది. అలాగే నిజంగా తండ్రికి కొడుకు శత్రువు అయితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. అసలు హైలైట్ అన్న, కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సినిమా 3 hours 3 minutes ఉన్నా కూడా సూపర్గా తీసుకొచ్చారు. అసలు అంటే ఫస్ట్ హాఫ్ నార్మల్గా వెళ్ళినా సెకండ్ హాఫ్ అయితే మామూలుగా లేదు, సూపర్గా తీసుకొచ్చారు. అసలు ఆ ట్రైన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ బిఫోర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నేను చెప్పుకోవాలంటే ఈ సినిమాలో హైలైట్ ఐటమ్ సాంగ్ చాలా బాగుంది అన్న. త్రిష నిజంగా అసలు తన హీరోయిన్కి ఎన్ని సినిమాలు చేసింది కానీ తన గ్లామర్ కానీ అసలు లుకింగ్ వైజ్గా ఎక్స్ప్రెషన్స్ కానీ మామూలుగా లేదు, చిత్తాకు కొట్టేసింది అన్న. నిజంగా చాలా మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ నిజంగా ఒకటి చెప్పాలంటే తన గ్లామర్తో పాటు ఇందులో క్యారెక్టర్ వైజ్గా అయితే సూపర్. అసలు మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అంటే ఒక లవ్ ట్రాక్ కూడా మంచిగా అనిపించింది విజయ్కి, అలాగే మీనాక్షి చౌదరికి లవ్ ట్రాక్ కూడా చాలా మంచిగా అనిపించింది. ప్రభుదేవ్ గారికి ఎలా ఉన్నారు? అమ్మ, ప్రభుదేవ్ గారు స్టెప్సే కాదండి, ఫైట్స్ కూడా బాగా చేస్తాడు. నిజంగా బాగుంది. అంటే సినిమా 3 hours అయినా కూడా అలా ఇంట్రెస్ట్ కూర్చోబెట్టారు అన్న. 3 hours వల్ల చాలా స్లో అనిపిస్తున్నాడు కదా? లేదన్న, అంటే మీకు ఫస్ట్ హాఫ్ వస్తాలుగా కొద్దిగా అంటే డల్ అని కాదు, నార్మల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి అట్లా వెళ్ళిపోతే సెకండ్ హాఫ్కి వస్తాలుగా ఫుల్ ఫైట్స్ అసలు మామూలుగా ఉండే అన్న. అసలు విజయ్ దళపతి ఎంట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తున్నాడు కదా, ఈ సినిమా ఏ విధంగా ఉపయోగపడుతుందా? ఈ సినిమా రాజకీయ పరంగా అయితే ఏం ఉపయోగపడదు. మామూలుగా ఏంటంటే ఒక ఫ్యామిలీ కుటుంబం సంబంధించిన సినిమా అనమాట. ఓకే, కార్తికేయ గారు కూడా ఉన్నారండి. కార్తికేయ గారు క్లైమాక్స్ బాగుందన్న. అంటే అది సూపర్. అంటే ఎంట్రీలు బాగున్నాయి. కొంతమంది అందరు హీరోగా చేస్తారు, ఆర్టిస్ట్గా చేస్తారు, వాళ్ళందరూ ఎంట్రీలు అయితే చాలా బాగా ఇచ్చారు. కార్తికేయ గారి క్యారెక్టర్ కూడా అంటే చిన్న క్యారెక్టర్ అనేది కూడా బాగుంది, అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే సాంగ్స్ బాగున్నాయి భయ్య. విజయ్ దళపతి యాక్టింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఫైట్స్ చాలా బాగున్నాయి. అసలు మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కానీ ఐటమ్ సాంగ్ లో త్రిష గారు పెట్టడం కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ హైలైట్. లాస్ట్ క్లైమాక్స్ లో కార్తికేయ రావడం ఒకటి. ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చుంటారా? ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. సినిమా అయితే బాగుంది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అని కదా బాగుంది భయ్య సినిమా అయితే.